నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఈ మేరకు గెలుపు పత్రాన్ని ఆర్ఓ హరిచందన మల్లన్నకు అందజేశారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న మల్లన్నతో కలిసి ఎమ్మెల్యేలు సంబరాలు జరుపుకున్నారు. ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఈ విజయం దక్కొద్దని బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే. ఇవాళ వాటన్నిటిని ఛేదించుకుంటూ 100 కోట్ల రూపాయల వ్యయంతో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినటువంటి శక్తులన్నింటినీ చీల్చుకుంటూ ఛేదించుకుంటూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ పాతడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే ముఖ్యంగా ఆ తల్లి సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీస్సులతోటి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులతోటి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, అలాగే మా మంత్రులు, గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రతి కార్యకర్త కృషి ఈ గెలుపులో ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అయితే విజయం సాధించారు. ఏదైతే 3 రోజుల నుంచి ఉత్కంఠంగా సాగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో అయితే నిన్నటి చోటైతే తెరపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అయితే విజయం సాధించారు. అయితే మొదటి నుండి కూడా ప్రతి రౌండ్ ఉత్కంఠంగా సాగినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటులో ఏదైతే ఉందో దీంట్లోనైతే ఫలితం చెల్లలేదు. అయితే దీంతో అయితే అధికారులు సెకండ్ ప్రాధాన్యతగా అయితే వెళ్ళడం జరిగింది. అయితే సెకండ్ ప్రాధాన్యతలో కూడా క్లారిటీ రాకపోవడంతో అయితే ఎలిమినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 52 మంది అభ్యర్థులలో 50 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసినప్పటికీ కూడా ఏదైతే కోటా రీచ్ కావడంతో అయితే 50%, 51% కోటా రీచ్ కాకపోవడంతో అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని కూడా ఎలిమినేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో తీన్మార్ మల్లన్న అయితే విజేతగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం నిన్న రాత్రి 12 గంటలకు అయితే పూర్తయింది. అయితే గెలుపు పత్రాన్ని తీన్మార్ మల్లన్నకు ఆర్ఓ దాసరి హరిచందన్ అయితే అందజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కౌంటింగ్ కేంద్రం అయితే ఈ 3 రోజులు అయితే ఉత్కంఠంగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. దీనికైతే తెరపడింది నిన్నటితోటి. అయితే ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా, అంటే దాదాపుగా ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది, ఈసారి అయితే ఈ ట్రెండ్ కి అయితే మేము స్వస్తి పలికామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంటే తీన్మార్ మల్లన్న గెలుపును అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు 100 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వానికి అండగా నిలిచారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ కు మేధావులు అండగా ఉండాలనే అపవాదులు కూడా తొలగించామని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఆయన గెలుపుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే ఏదైతే ఈ రిజల్ట్ అయిపోయిన తర్వాతకి పోలింగ్ కేంద్రానికి, అంటే కౌంటింగ్ కేంద్రానికి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బిఎల్ఆర్, బీర్లయ్య, కుంభమానిల్ రెడ్డి వచ్చి ఆర్ఓ దగ్గర విజయ పతాక అది అందుకున్న తర్వాతకి అక్కడ నుండి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉందామని.
అనుకోవచ్చు కదా, 10 సంవత్సరాల కళ తీన్మార్ మల్లన్నది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తను పోరాడుతూనే ఉన్నాడు. అంటే పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు ఓటమి చెందుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఎమ్మెల్సీగా గెలిచిపోయిన ఈ నేపథ్యంలో మరి తీన్మార్ మల్లన్న పట్టభద్రులకు ఏమని వాళ్ళు గ్యారంటీ ఇస్తా ఉన్నారు? అయితే 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసము, పట్టభద్రుల కోసము అనేక పోరాటాలు చేశానని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక నిబద్ధతతోటి పనిచేస్తా అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి ఏదైతే నిరుద్యోగులకు మధ్యగా వారధిగా పనిచేస్తూ వాళ్ళ ప్రతి సమస్యను పరిష్కరిస్తా, ఏదైతే నేను ఎన్నికల్లో హామీ ఇచ్చానో ఆ హామీలను కూడా ఖచ్చితంగా అమలు చేసే దిశగా తన ప్రయాణం ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాను. ఈ నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి సమక్షంలో వీటన్నిటి కూడా పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉందాను. థ్యాంక్ యూ పరమేష్.